జగన్ రేపో మాపో జైలుకు వెళ్లడం ఖాయమని, అవినీతి కేసుల్లో వెళతాడో, బాబాయిని చంపిన కేసులో వెళతాడో వెంకన్నకే తెలుసని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో జగన్ కుటుంబం మొత్తం ఇరుక్కుపోయిందని ఆరోపించారు. ఏపీలో జగన్, అవినాష్, భారతిరెడ్డిని అరెస్ట్ చేస్తారని, బెట్టింగ్లు జరుగుతున్నాయని లోకేష్ అన్నారు. చంచల్గూడ జైలు కూడా జగన్ రావాలి, జగన్ కావాలి అంటుందని, శాశ్వతంగా జైలుకు పంపించే బాధ్యత ప్రజలపై ఉందని నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తోందని, అడ్డుకుంటే దండయాత్ర తప్పదని హెచ్చరించారు. సింహాద్రి కొండపై భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని అసమర్థులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. దేవుణ్ణి దర్శిస్తామని భక్తులు వస్తే పోలీసులతో కొట్టించారని లోకేష్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర, టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలకు వచ్చిన ప్రజాదరణ చూసిన వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయిందన్నారు. అందుకే వైసీపీ నేతలు ప్రెస్ స్టేషన్లో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నేతల్లో ఒకరు ప్యాంటు తీస్తారు, మరొకరు షర్ట్ తీస్తున్నారు. అంబటి అయితే అన్నీ తీస్తారని లోకేష్ ఎద్దేవా చేశారు. బట్టలు లేకుండా తిరగడం వైసీపీ నేతలకు ఫ్యాషన్గా మారిందన్నారు. వారందరినీ ఆదర్శంగా తీసుకుని ఏకంగా మంత్రి సురేష్ వచ్చారన్నారు. దళిత డ్రైవర్ని చంపినప్పుడు, విదేశీ విద్య పేరు మార్చినప్పుడు, దళితులకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసినప్పుడు ఎందుకు షర్టు విప్పలేదని ప్రశ్నించారు. తాను దళితులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కావాలని అనని మాటలు అన్నట్లు ఫేక్ వీడియోలో సృష్టించి వదిలారని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే మొత్తం వీడియో బయట పెట్టాలని, నిరూపించలేకపోతే సాక్షి మూసేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ దొంగలు, రౌడీలు, 420లపై ప్రజలంతా పిడికిలు బిగించి పోరాడాలని పిలుపునిచ్చారు. మంత్రాలయం మాస్ జాతర చూస్తే జగన్కి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమన్నారు. మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రంలో యువగళం పాదయాత్ర చేయడం తన అదృష్టమని లోకేష్ తెలిపారు. 4 ఏళ్ల జగన్ పాలన చెత్తగా ఉందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రబీలో ఎంత ధాన్యం కొంటారో ఒక పాలసీ అంటూ లేని చెత్త ప్రభుత్వం అన్నారు. అకాల వర్షాల కారణంగా వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతే కనీసం జగన్కు సమీక్ష చేసే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు. జగన్కు దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు, కరెంటు బిల్లు, బస్ టికెట్, పెట్రోల్, డీజిల్, చెత్త పన్ను, ఇంటి పన్నుపై స్టిక్కర్ వేయాలి అని అన్నారు. జగన్ పాలనలో 100 సంక్షేమ పథకాలు రద్దయ్యాయన్నారు. 4 ఏళ్లైనా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోగా 2.30 లక్షల ఉద్యోగాలు, 6,500 పోలీసు ఉద్యోగాల హామీని గాలికి వదిలేశారన్నారు. జీవో 77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుకున్న వారికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం రద్దు చేసిన ఘనత జగన్దేనన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని, విశాఖ, అనంతపురం, గుంటూరులో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.